కూటమి ప్రభుత్వం తాజా నామినేటెడ్ పదవుల పంపకంలో సమతూకం సమన్వయం కనిపించలేదనే అసంతృప్తులు కూటమి క్యాడర్లో వినిపిస్తున్నాయి. టీడీపీ జనసేనలో పదవులు దక్కిన వారిలో నూతనోత్సాహం ఆశించి భంగపడ్డ వారిలో నిరుత్సాహం కనిపించడం సహజం. అయితే కూటమిలో తాజా నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో టీడీపీలో సీట్లు త్యాగం చేసిన ఇద్దరు మాజీ మంత్రులకు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కింది. జనసేనలో ఓ చైర్మన్ పదవి లభించిన నాయకునికే మరో ప్రాధాన్యత గల పదవి దక్కడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. అదెక్కడ, అదిలా అనుకుంటున్నారా? అయితే చూద్దాం రండి. గోదావరి జిల్లాల్లో కూటమికి బలమైన నాయకత్వం ఉంది. జనసేనకు తిరుగులేని బలముంటే బీజేపీ మరింతగా బలపడుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నామినేటెడ్ పదవుల పంపకంలో ఎవరికి ఏ పదవి దక్కుతుందో ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నామినేటెడ్ పదవుల జాబితాలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు 10 పదవులు దక్కాయి. పదవులు ఆశించిన అగ్రనేతల చుట్టూ తిరుగుతున్న వారికి ఎక్కడా అవకాశం దక్కలేదు. కూటమిలోని పార్టీ అధిష్టానాలు, సర్వేలు సామాజిక వర్గాల ప్రాధాన్యం బట్టి పదవులు పంపిణీ చేస్తున్నారు. అయినా సామాజిక వర్గం సరితూకం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పదవులు దక్కిన వారిలో తమకు సరైన పదవి గుర్తింపు ఇవ్వలేదని వెనుక పెదవి విరుపులు విరుస్తున్నారు. పదవి దక్కని వారిలో ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే కనీసం గుర్తించడం లేదని అసమ్మతి రాగాలు టీడీపీ జనసేన క్యాడర్లో వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 నామినేటెడ్ పదవులు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని టీడీపీ మాజీలకే ఎక్కువ దక్కాయి. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన కొవ్వూరు అసెంబ్లీ సీటును జవహర్ 2024లో మళ్లీ ఆశించారు. అయితే 2014లో కొవ్వూరులో గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన జవహర్ 2019లో సొంతూరు కృష్ణా జిల్లా తిరువూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొవ్వూరు నుంచే రాజకీయాలు చేస్తూ వచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మోస్తున్నారు. అయితే కూటమి సీట్ల సర్దుబాటు, అతని వ్యతిరేక వర్గం అసంతృప్తులతో కొవ్వూరు టికెట్ జవహర్కు కాకుండా ముప్పిడి వెంకటేశ్వరరావుకు దక్కింది. ఆయన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో జవహర్కు ఎస్సీ కమిషన్ చైర్మన్ గిరి లభించింది. కొవ్వూరులో ఇక జవహర్ పెత్తనం మొదలవుతుందని ఆయన ప్రత్యర్థి వర్గం భావిస్తోంది. ఇప్పటి వరకు ఏ ప్రోటోకాల్ లేని జవహర్కి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. అయితే జవహర్కు కేబినెట్ హోదా కలిగిన చైర్మన్ గిరి దక్కడం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గానికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. ఇక నిడదవోలులో టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఈసారి నామినేటెడ్ పదవి దక్కింది. దీంతో ఆయన అభిమానుల్లో, పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా సీఎం చంద్రబాబు నియమించారు. నిడదవోలు అసెంబ్లీ ఎన్నికల్లో బూరుగుపల్లికి కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో అక్కడ కందుల దుర్గేష్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే తొలి రోజుల్లో మంత్రి కందులతో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొన్న శేషారావు ఆ తర్వాత తనకు ఎమ్మెల్సీ గాని ఇతర పదవి కాని ఏదీ రాలేదని ఆయన వర్గం టీడీపీ అధిష్టానంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. బూరుగుపల్లికి కేబినెట్ హోదా పదవి ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని టీడీపీలో నియోజకవర్గ స్థాయి నాయకులు హెచ్చరికలు చేశారు. అయితే ఇప్పట్లో బూరుగుపల్లికి అవకాశం ఉంటుందో లేదోనన్న సందేహాలు వచ్చాయి. అయితే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటులో సరైన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఏదైతే ప్రస్తుతం నిడదవోలు టీడీపీ క్యాడర్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మరోవైపు కాకినాడ జిల్లాలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామికి పదవుల విషయంలో జాక్పాట్లు కొడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి నామినేటెడ్ జాబితాలో రామస్వామి కాకినాడ అర్బన్ అథారిటీ చైర్మన్ పదవిని దక్కింది. అంతకుముందు పార్టీ పరంగా జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలను అధినేత పవన్ కళ్యాణ్ అప్పగించారు. ఇప్పుడు తాజాగా డీసీసీబీ చైర్మన్ పదవి జనసేన కోటాలోనే వరించింది. దీంతో కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేశారు తుమ్మల రామస్వామి.
పదవులు రావడం లేదని నిరాశలో కొందరు జనసేన నేతలుంటే రామస్వామి లాంటి వారు జాక్పాట్లు కొట్టేయడం విశేషం. డీసీసీబీ చైర్మన్ పదవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి సహాయ కేబినెట్ హోదా ఉన్న పదవి. పైపెచ్చు జిల్లా విభజన జరిగినా ఇంకా డీసీసీబీ విభజన జిల్లాల వారీగా జరగలేదు. అందువల్ల డీసీసీబీని ఉమ్మడి జిల్లా తరపున జనసేన పార్టీకే కేటాయించారు కూడా. అంటే డీసీసీబీఏ పెద్ద పదవి కావడంతోనూ రైతులకు సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో తుమ్మల రామస్వామికి పదవి ఇవ్వడానికి పవన్ మొగ్గు చూపారు. వాస్తవానికి డీసీసీబీ చైర్మన్ పదవి పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్కు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు. మర్రెడ్డికి అది ఖరారైందని విస్తృత ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో రామస్వామికి అవకాశం దక్కడంతో కూటమిలో ముఖ్యంగా జనసేన నాయకులు ఆశ్చర్యం చెందారు. మరి మర్రెడ్డి ఎమ్మెల్సీ నాగబాబుకు పవన్ కళ్యాణ్కే కాదు చిరంజీవికి అత్యంత ఆప్తుడు. ప్రజారాజ్యం సమయం నుంచి మెగా బ్రదర్స్ రాజకీయ సేవలోనే మర్రెడ్డి కొనసాగుతూ వచ్చారు. 2019 అనపర్తి నుంచి జనసేన తరపున మర్రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున అన్నీ తానే పనిచేస్తున్నారు మర్రెడ్డి. నాగబాబుకు అత్యంత సన్నిహితుడైన మర్రెడ్డి నాగబాబు మంత్రివర్గంలోకి వెళితే ఆయన కూడా ఉండే అవకాశమూ లేకపోలేదు. లేదా మర్రెడ్డికి ఖాళీ అయినా కూడా చైర్మన్ ఇచ్చి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అప్పగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మకు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇస్తారా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ నేతల్లో ఎవరికీ నామినేటెడ్ పదవుల్లో ఛాన్స్ దక్కలేదు. కూటమి ప్రభుత్వంలో జిల్లాలోని జనసేన నేతలకు నామినేటెడ్ పదవులు విషయంలో అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. రాజమండ్రిలో నామినేటెడ్ పదవులను ఆశించిన టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. కనీసం అనపర్తి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జి నియామకం ఇంతవరకు చేయలేదు. దీంతో ఎవరిని ఏ పదవి వరించనుందోనని పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 2 నామినేటెడ్ పదవులను కేటాయించారు. అందులో ఒకటి జనసేన పార్టీకి, మరొకటి టీడీపీకి దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్గా మండపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణను నియమించారు. మండపేటలో ఎమ్మెల్యేతో పాటు ఇప్పుడు నామినేటెడ్ పదవి కూడా ఒకే సామాజిక వర్గానికి కేటాయించినట్లయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా అమలాపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పెచ్చెట్టి చంద్రమౌళికి ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిసైడింగ్ ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఒక్క నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. 2 పార్టీల నుంచి కేటాయించకపోవడంతో కూటమిలో అసంతృప్తి నెలకొందట. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను కాపు సామాజిక వర్గానికి చెందిన అమలాపురం టీడీపీ ఇన్ఛార్జి మెట్ల రమణబాబు, కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులు మొదటి నుంచి ఆశిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పదవులను ఆశిస్తున్నారు. అయితే ఇద్దరికీ నామినేటెడ్ పదవులు లభించకపోవడంతో కోనసీమలోని కాపు సామాజిక వర్గంలో అసంతృప్తులు నెలకొంటున్నాయి. కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి కొత్తపేట ఎమ్మెల్యే స్థానం ఒక్కటే ఉంది. కోనసీమ జిల్లాకు చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ సైతం తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించి భంగపడుతూ వస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు విషయంలో గోదావరి జిల్లాలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక ప్రాంతంలో టీడీపీ అసంతృప్తి చెందుతుంటే మరో ప్రాంతంలో జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమిలోని బీజేపీకి మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. బీజేపీ గత నెలలో ఎమ్మెల్సీ, ఈ నెలలో రాజ్యసభ పదవులను దక్కించుకుంది. బీజేపీ సీనియర్ నేతలు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ వరిస్తే పాక సత్యనారాయణకు రాజ్యసభ పదవి దక్కింది. తాజా జాబితాలో బీజేపీ సీనియర్ నేత రంపచోడవరానికి చెందిన చొల్ల బొజ్జిరెడ్డికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి లభించింది. భోజిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో రంపచోడవరంలో పోటీ చేశారు. ఉభయ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు లభిస్తే మాజీ మంత్రి పీతల సుజాతకు మహిళా ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు.